కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన నెంబర్ అనాలిజీపై క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. అసలు నెంబర్ అనాలిజీ అంటే ఏంటో చూసి వాటిపై ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా విత్ ఇన్ సెకండ్స్లో ట్రిక్స్తో సహా ఎలా చేయాలో కూడా చూసేద్దాం. ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా చేసేలాగా ఈరోజు మన వీడియోలో అయితే క్లియర్గా చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. మనకి వచ్చేసరికి నెంబర్ అనాలిజీ అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే కంపల్సరీ ఉండే క్వశ్చన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే లైక్ ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి నెంబర్ అనాలిజీ బై క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ప్రీవియస్గా జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. క్వశ్చన్స్ ఆన్సర్ సాల్వ్ చేస్తూ ట్రిక్స్ని కూడా షేర్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ అనాలిజీ అంటే మనకు క్వశ్చన్ అయితే ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ 2 నెంబర్స్కి ఉన్న రిలేషన్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేసి ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేసే ముందు కొన్ని బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి. అంటే డిజిట్స్ని ప్లస్ చేసుకోవడం, డిజిట్స్ని మైనస్ చేసుకోవడం, మల్టిప్లికేషన్ చేసుకోవడం, అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. డిజిట్స్ని ప్లస్ చేసుకోవడం, స్క్వేర్ చేసుకోవడం అలా. అండ్ స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ కూడా తెలిసి ఉండాలి, బేసిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఇవి కూడా తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా తెలుసుంటే ఈజీగా సాల్వ్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో ట్రిక్స్తో సహా చూసిద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి 1632, 4284 అంటే 1632 4284 వచ్చింది కదా. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని చూసి ఆ పెద్ద నెంబర్లు ఇచ్చేసరికి ఇక్కడ పెద్ద లాజిక్ ఏదో ఉంటుందని అయితే అనుకోవద్దు. సింపుల్ లాజిక్ అయితే ఉంటుంది అలాంటి క్వశ్చన్స్ అప్పుడు. చూడండి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 16 అండ్ 32 ఉంది. అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. 16ని చూడండి, 16ని డబల్ చేస్తే మనకి 32 వస్తుందా? నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఉన్న లాజిక్ కూడా అదే కదా చెక్ చేద్దాం. 42ని డబల్ చేస్తే అంటే ఇంటూ 2 చేస్తే మనకి 84 కదా వస్తుంది. అంటే లాజిక్ ఏంటి, ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని 15ని డబల్ చేస్తే మనకి 30 వస్తుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో కూడా మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఇక్కడున్న నెంబర్ని డబల్ చేస్తే ఈ వాల్యూ రావాలి, అవును కదా. ఇక్కడున్న నెంబర్ని డబల్ చేసుకుంటే ఈ వాల్యూ రావాలి. 32ని డబల్ చేస్తే ఎంత వస్తుంది మనకి 64 రావాలి. కానీ ఇక్కడ ఉన్నది ఎంత మనకి 48, అంటే ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ 36ని డబల్ చేస్తే ఎంత రావాలి మనకి 72 రావాలి. బట్ ఇక్కడ ఉన్నది మనకి 78 ఉంది, అంటే ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ 35ని డబల్ చేస్తే మనకి 70 రావాలి. బట్ ఇక్కడ ఉన్నది 72 ఉంది, ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ 34ని డబల్ చేస్తే చూడండి, 34ని డబల్ చేస్తే 68 వచ్చింది కదా. అంటే ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ఇలా లాజికల్గా థింక్ చేయాలన్నమాట, చాలా చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 123ని ఎలా రాశాడు? 13 స్క్వేర్గా రాశాడు. 13 స్క్వేర్ అంటే 169, అది పక్కన ఉంచండి. అసలు ఈ 123 నుంచి 13 స్క్వేర్ ఎలా రాశారో చెక్ చేద్దాం. మనకు ఆప్షన్స్ చూస్తే కూడా క్యూబ్స్ అండ్ ఇలాగే సేమ్ ఉంది కదా. అంటే ఇక్కడ ఈ 123ని 13 స్క్వేర్గా ఎలా రాశారో చెక్ చేసుకుందాం. అంటే ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో చూసి అదే లాజిక్తో ఇక్కడ అప్లై చేయండి. చూడండి 1 2 3 కదా. ఇక్కడ ఏముంది మనకి 1 3 ఉంది ఓన్లీ. అంటే ఈ 1ని 3ని నెంబర్గా రాసుకుని ఈ మిడిల్లో ఉన్న నెంబర్ని, ఈ మిడిల్లో ఉన్న డిజిట్ని స్క్వేర్గా రాసుకున్నారు కదా. లాజిక్ అర్థమైంది కదా. ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే అనమాట. ఏం చేశారు, ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ నెంబర్గా రాసుకుని మిడిల్లో వాల్యూని స్క్వేర్గా అంటే క్యూబ్గా రాసుకోవాలి, పైకి రాసుకోవాలి పవర్స్లో. 25 క్యూబ్. ఆప్షన్స్లో ఉన్న మనకి 24 క్యూబ్ ఉంది, 23 క్యూబ్ ఉంది, 25 స్క్వేర్ ఉంది. ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, 25 క్యూబ్ ఉంది. అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్ట్ అనమాట. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2:12 అంటే 2 నుంచి 12 ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. చూద్దాం. 2 నుంచి 12 ఎలా వస్తుంది చూడండి. 2కి 6తో మల్టిప్లై చేస్తే 2ని 6తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది కదా. లాజిక్ అర్థమైంది. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి కాబట్టి 3 × 6 ఎంత వస్తుంది మనకి 18. బట్ ఆప్షన్స్లో మనకి 18 అనేదే లేదు, అంటే ఈ లాజిక్ అనేది కరెక్ట్ కాదు. ఇంకోలా థింక్ చేద్దాం. నెక్స్ట్ చూడండి. 2 స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది 4. చెప్పాను కదా, స్క్వేర్స్ క్యూబ్స్తో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. 2 స్క్వేర్ వాల్యూ 4 వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది మనకి 12. 2 క్యూబ్ చేస్తే 8 వస్తుంది.
సో 8 కాదు మనకి 4 కాదు, కానీ ఈ రెండింటిని ప్లస్ చేసుకుంటే 12 వస్తుంది కదా. అంటే లాజిక్ ఏంటి, ఇక్కడున్న డిజిట్ని స్క్వేర్ చేసి అండ్ క్యూబ్ చేసి వచ్చిన 2 వాల్యూస్ని ప్లస్ చేసుకున్నాం. సో ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. 3 స్క్వేర్ చేయాలి అండ్ 3 క్యూబ్ చేయాలి, వచ్చిన 2 నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి కదా. 3 స్క్వేర్ వాల్యూ 9, 3 క్యూబ్ వాల్యూ 27. సో 9 + 27 అంటే 36. ఆప్షన్స్లో ఉందా మనకి 36, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 196 ఇక్కడ డాష్ ఇచ్చేసాడు. ఎప్పుడు కూడా మనకి లాస్ట్లో ఇస్తారు కదా, అంటే ఏంటి, సేమ్ ఇక్కడున్న లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడున్న లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 563 నుంచి 7 ఎలా వచ్చిందో క్యాలిక్యులేట్ చేసుకుని, అంటే అక్కడున్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేయొచ్చు కదా. చూడండి 563 నుంచి 7 ఎలా వచ్చింది, అక్కడున్న లాజిక్ ఏంటో చూస్తే చెప్పాక కదా ఇక్కడున్న డిజిట్స్ని ప్లస్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న డిజిట్స్ అన్నిటిని కూడా ప్లస్ చేద్దాం. 5 + 6 అంటే 11, 11 + 3 అంటే ఎంత వస్తుంది, 14 వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకి, 7 ఉంది. అంటే బై 2 చేసుకుంటే మనకి 7 వస్తుంది కదా. సో బై 2 చేసుకోవాలి. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అయితే ఆప్షన్స్లో ఉంటుంది, లేకపోతే ఆప్షన్స్లో ఉండదు, వేరేలా థింక్ చేయాలి. చూద్దాం. ఫస్ట్ ఏం చేసాం, ఇక్కడున్న డిజిట్స్ అన్నిటిని కూడా ప్లస్ చేయాలి. 1 + 9 + 6. సో 1 + 9 10, 10 + 6 16. సో నెక్స్ట్ ఏం చేయాలి, బై 2 చేసుకోవాలి. ఎంత వస్తుంది, 8 వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది, వాల్యూ 8 వస్తుంది. ఆప్షన్స్లో 8 ఉందా మనకి, సో ఉంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 24:416 ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో చూద్దాం. 24 నుంచి 416 అంటే బిగ్ వాల్యూ అంటే, సో ఇక్కడ కొంచెం పెద్ద నెంబర్. అంటే 24 నుంచి ఒకేసారి 416 వచ్చేసింది. అంటే స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ ఇలా ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 స్క్వేర్ చేసుకుంటే మనకి ఎంత, 576. బట్ ఇక్కడ ఉన్నది ఎంత మనకి, 416 మాత్రమే ఉంది. చూడండి, 2కి స్క్వేర్ చేస్తే 4, 4కి స్క్వేర్ చేస్తే 16. అంటే లాజిక్ అర్థమైంది కదా. అక్కడ ఉన్న డిజిట్స్ని సపరేట్గా స్క్వేర్ చేసుకున్నాం. ఇక్కడున్న సో ఇక్కడ ఉన్న నెంబర్ ఏంటి మనకి, 24. ఈ 24ని డిజిట్స్గా స్క్వేర్ చేసుకున్నాం. 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16, 416 వచ్చింది కదా. ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. 4 స్క్వేర్ వాల్యూ అంతా 16, 2 స్క్వేర్ వాల్యూ అంతా మనకి 4, అంటే 164 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది, అంటే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి చూడండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా, సేమ్ అలానే ఉంటాయి. ఒక క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. చూడండి, 30, 125 అలాగే 25, 105. అంటే చూడండి, ఇక్కడ రెండిట్లకి కూడా సేమ్ లాజిక్ అయితే ఉంటుందన్నమాట. ఆ సేమ్ లాజిక్ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుందో చెక్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాజిక్ ఏంటో తెలియాలంటే ఇక్కడున్న లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 30 నుంచి 125 అలాగే 25 నుంచి 105. ఇక్కడ సేమ్ లాజిక్ ఒక లాజిక్ ఉంటుంది. అదే లాజిక్తో ఇచ్చిన ఆప్షన్స్లో కూడా ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో చెక్ చేద్దాం. 30 నుంచి 125 ఎలా వచ్చిందో చూస్తే, 30ని ఇంటూ 4 చేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 120 వస్తుంది. కానీ ఇక్కడ +5 ఎక్స్ట్రా ఉంది, అంటే +5 చేసుకుందాం, 125. సో ఇక్కడ కూడా అదే లాజిక్ కాదో చెక్ చేద్దాం. ఏం చేసాం, ఇంటూ 4 చేసాం, అంటే 25 × 4 అంటే ఎంత మనకి 100. నెక్స్ట్ ఏం చేసాం, +5 యాడ్ చేసాం, 105. సో లాజిక్ అర్థమైంది కదా. ఇంటూ 4తో మల్టిప్లై అయ్యి +5 యాడ్ అవ్వాలన్నమాట. లాజిక్ అయితే అది. ఆప్షన్ చెక్ చేద్దాం. 40 × 4 అవ్వాలి. 40 × 4 160. కానీ ఇక్కడ 155 ఉంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ 35 × 4 అండ్ 40 + 5 అంటే 145 రావాలి. కానీ ఇక్కడ 130 మాత్రమే ఉంది. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ అంటే ఇదే లాజిక్తో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కూడా ఉండాలన్నమాట. సో 20ని 4తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 80 వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, 5 యాడ్ చేయాలి, 85. అంటే అదే లాజిక్తో ఇచ్చిన ఆప్షన్ కూడా ఉంది కదా. ఏ ఆప్షన్ అది, సి. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. 20, 85. సో అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 8, 25 ఉంది అండ్ 11, 34 ఉంది. ఇక్కడ ఈ రెండిట్లో కూడా సేమ్ లాజిక్ ఉంటుంది. అదే సేమ్ లాజిక్తో ఇచ్చిన ఆప్షన్స్లో కూడా ఉంటుంది. అసలు ముందు ఆ లాజిక్ ఏంటన్నా చూద్దాం. 8 నుంచి 25 ఎలా వచ్చింది,
8 ఇంటూ 3 అంటే మనకి 24 కదా. సో 24కి ఇక్కడ ఉన్నది 25 కాబట్టి +1 యాడ్ చేసుకుంటే 25 వస్తుంది. ఓకే, ఇదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 11 ఇంటూ 3 అంటే 33, +1 యాడ్ చేయాలి కాబట్టి 34 వచ్చింది. అంటే లాజిక్ అర్థమైంది కదా. అదే లాజిక్తో ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉందో కూడా చెక్ చేద్దాం. 6 3s are 18. 18 + 1 చేస్తే 19 రావాలి. ఇక్కడ 17 ఉంది, ఈ ఆప్షన్ కాదు. సో నెక్స్ట్ 15 ఇంటూ 3 అంటే 45 + 1 46 అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇదే లాజిక్తో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 27, 135 అంటే 27, 135 అలాగే 33, 165. ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది. అదే లాజిక్తో ఇచ్చిన ఆప్షన్స్లో కూడా ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాజిక్ ఏంటన్నా చూస్తే చూడండి. ఎగ్జాక్ట్గా మనకి 27 5s ఎంత, మనకి 135 కదా. సో నెక్స్ట్ 33 5s ఎంత, మనకి 165 కదా. లాజిక్ అర్థమైంది కదా. సో మల్టిపుల్ 5 చేస్తే వాల్యూ రావాలి. 29 ఇంటూ 5 అంటే మనకి 145 రావాలి. అంటే ఇది కూడా కాదు, కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ బి చెక్ చేద్దాం. 22 ఇంటూ 5 110. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 18, 141, 42, 165. ఇక్కడ లాజిక్ ఏముందన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే, సో 18ని స్క్వేర్ చేసుకున్నా అండ్ 18ని దేంతో మల్టిప్లై చేసినా మనకి 140 రాదు. అలాంటప్పుడు డిఫరెన్స్ చెక్ చేద్దాం. సో 141 - 18 అంటే ఈ రెండిట్లకి డిఫరెన్స్ చూసుకుంటే 123 ఉంది. సో నెక్స్ట్ 165కి 42కి డిఫరెన్స్ ఎంత ఉంది, 123 ఉంది. అంటే ఏంటి, సో డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది, 123. ఇచ్చిన ఆప్షన్స్లో కూడా మనకి డిఫరెన్స్ అనేది 123 ఉండాలి. చూద్దాం. 159 - 36 అంటే 9 - 6. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అంటే చూడండి 123 డిఫరెన్స్ ఉంది కదా. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఒక లాజిక్ ఉంటుంది. అదే లాజిక్తో ఇచ్చిన ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, అది కూడా చూసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 86, 286 అలాగే 48, 248. ఇక్కడ చూస్తే లాజిక్ అనేది చాలా సింపుల్గా తెలుస్తుంది. 86, 86, 48, 48. ఎక్స్ట్రాగా ఉన్నది ఏంటి, 2 అంటే +200 డిఫరెన్స్ ఉంది కదా. సో +200 డిఫరెన్స్ ఉంది. అదే లాజిక్తో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుందో చెక్ చేద్దాం. 45, 35 ఉంది, అంటే ఇది కూడా కాదు. నెక్స్ట్ 65, 65 +200 డిఫరెన్స్ ఉంది. సో అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సింపుల్ లాజిక్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 394, 315, 209. సో ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో అంటే సేమ్ లాజిక్ ఉంటుంది. ఆ సేమ్ లాజిక్ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ క్వశ్చన్ అనేది మీరు ట్రై చేసి కామెంట్ చేసేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ కరెక్ట్గా చేస్తారో. సింపుల్ లాజిక్ అనమాట, వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. సో ట్రై చేసి ఆన్సర్ మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. మర్చిపోద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేసేయండి. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.